టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పిందన్నారు. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి అప్పుల పాలు చేశారని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినకుండా తన సొంత లాభం మాత్రమే కేసీఆర్ చూసుకున్నారని ఆరోపించారు. ఏ కార్ రేస్లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు కక్కక తప్పదన్నారు. మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాన్ని పూరిస్తా పోతా ఉన్నాం. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వదిలేసే రకం కాదు. మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా భారమైనా దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకొచ్చిన సమాచారం, కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం 3 నెలల క్రితం వరకు పరిస్థితి వేరు. ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది. సన్న బియ్యాలతో, ఇందిరమ్మ ఇళ్లతో, రేషన్ కార్డులతో ఇవాళ ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతు ఇచ్చిన పరిస్థితిలో ఉన్నారు. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ ఇంజనీర్ చెప్పిందిల్లే, కాంట్రాక్టర్ చెప్పిందిల్లే. నేను రాష్ట్రానికి ఆగినట్ట రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైనటువంటి 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో టీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో కొంత రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశమని చెప్పుకోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే జనహిత పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించి కార్యకర్తలతో జరుగుతున్న సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దోషి అని వ్యాఖ్యానించడం కొంత చర్చకు దారితీసింది. కాళేశ్వరం కమిషన్ విషయంలో కాళేశ్వరం కమిషన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి ఉందో ఆ అవినీతికి సంబంధించి కేసీఆర్ ను దోషిగా తేల్చింది అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది ఇక్కడ కొంత స్థానికంగా కావచ్చు, మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కొంత చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఈ విషయాన్ని కొంత జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలను వృధా చేశారు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం అనేది ఇక్కడ పార్టీలో కావచ్చు, ఇతర వర్గాలు అయితే చర్చించుకుంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అప్పటి ఇంజనీర్లు చెప్పింది వినకుండా కేసీఆర్ తానే సొంతంగా మాట్లాడలేదు. ఏ విషయంలో అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి విషయంలోనూ ఏకపక్షంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఆవరించింది రాష్ట్రానికని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. తనకు ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే కాళేశ్వరం వ్యవహారం ఈ విధంగా మారింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. 2 పిల్లలు కుంగిపోయి అంటున్నారు అని కాళేశ్వరం సంబంధించి ఇది అసలు సమస్య పూర్తిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. కాళేశ్వరం అవినీతి పైన ఏదైతే కమిషన్ వేశామో ఆ కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలోని అంశాలను సమగ్రంగా ఏవైతే న్యాయస్థానం ముందు వస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మరో విషయం ఏంటంటే కార్ రేస్ లోను కేటీఆర్ అవినీతి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆ భారీ అవినీతికి ఏదైతే విషయాలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది తొందరలోనే అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో ఈ విధంగా ఒకరు కాళేశ్వరం కమిషన్, మరొకరు కార్ల ఈ వ్యాపారాల్లో ఇన్వాల్వ్ కావడం అనేది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం అనేది అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఇంకా
ఇటీవల జరిగిన పరిణామాలను కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఏదైతే పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఉంటారో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మన ఫిరాయింపులకు సంబంధించి ఆ విషయం కూడా ఈయన చర్చలో అయితే కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ కాబట్టి వివిధ అంశాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఉన్నాయి. ఆ తప్పిదాలని మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయుధాలుగా వాడుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మనం భారీ స్థాయిలో సీట్లు సంపాదించాలంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కింది స్థాయి కార్యకర్తలకు కూడా తెలియజేయాలి. ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో వివరించాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ కార్యకర్తలకు అయితే సూచించడం జరిగింది. ఇదే విషయంలో అంటే ఇది కార్యకర్తలకు సంబంధించి ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి అక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో అటు కార్యకర్తలు కూడా ఒక విధమైన చర్చ అయితే మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే గత దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటారో వారికి కొంత బూస్ట్ ఇవ్వడం ఇలాంటి వ్యాఖ్యలు అంటే చెప్పుకోవచ్చు. ఎస్ నాగేష్, అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి కామెంట్స్ బీఆర్ఎస్ పై చేయడం ఎలా చూడాలంటారు? త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ అంటే కౌన్సిలర్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గత ప్రభుత్వం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలకు సంబంధించి అంటే అవినీతి అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వాన్ని ఏదైతే ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణను అప్పుల ఊబిలో కూర్చుపోయే విధంగా గత ప్రభుత్వం చేసింది 10 ఏళ్ల పాలనలో అని చెప్పి అనే విషయాన్ని ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లడమే ఈ మీటింగ్ లో ఎజెండాగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఈ జనహిత పాదయాత్రలుగా ఈ చెప్పుకుంటున్న ఈ పాదయాత్రల తర్వాత నెక్స్ట్ రోజు ప్రతి ఏదైతే నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో పాటు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే కార్యకర్తలతో సమావేశమై ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఉంటారో వారిని గ్రామాల్లోకి వెళ్లిన సందర్భంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలేంటి, ప్రభుత్వం ఉద్దేశాలేంటి, వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతుంది, ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంది, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలేంటి, ఆ విషయాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని చెప్పి ఇక్కడి నుంచే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతర ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళకు దిశానిర్దేశం చేశారు కింది స్థాయి కార్యకర్తలకు. ఈ ముఖ్య మండలాలకు సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య కార్యకర్తలు ఇదే విషయాలను గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కావచ్చు, ఇతర కార్యకర్తలకు తెలియజేయడం ద్వారా వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున సీట్లు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏవైతే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో జరిగినప్పుడు లోక్సభ కావచ్చు, శాసనసభ కావచ్చు, ఆ ఎన్నికల్లో భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీట్లు అయితే పొందింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధంగా గత దాదాపు 2 ఏళ్ల పాలన దగ్గర కావస్తుంది కాబట్టి ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పాలనలో సాధించింది ఏంటి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలేంటి, వాటిని ఏ విధంగా సరిదిద్దుతోంది, ఆ రాష్ట్రంలో అప్పుల ఊబిగలో మారిన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తుంది అనే విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చన్నది వీరి ఎజెండాగా మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు వివరిస్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాన్ని పూరిస్తా పోతా ఉన్నాం. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వదిలేసే రకం కాదు మనం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, భారమైనా దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వం సాగుతా ఉంది. మాకొచ్చిన సమాచారం, కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం, 3 నెలల క్రితం వరకు పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది. సన్న బియ్యాలతో, ఇందిరమ్మ ఇళ్లతో, రేషన్ కార్డులతో ఇవాళ ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతు ఇచ్చిన పరిస్థితిలో ఉన్నారు. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పేపర్లో చూశారు ఇవాళ కేసీఆర్ దోషి అని దోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు
ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ ఇంజనీర్లు చెప్పిందిలే, కాంట్రాక్టర్లు చెప్పిందిలే. నేను రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఎన్నో ఇంటికి ఒక పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి